పులిహోర పొడి ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకుంటే అన్నంలోకి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవడానికి ఇవి కావాల్సిన పదార్థములు: శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మెంతులు, పసుపు, జీలకర్ర, ఉప్పు, బెల్లం, నూనె. అంతే అండి. ఒక్క ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి. మిగతా అన్నీ ఊరికేనే వేయించుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఇవన్నీ వేయించుకుందాం. అన్నం పోపు పెట్టుకునే ముందు పల్లీలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు, నూనె, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేయించుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పడదాం. చల్లారినాక ఉప్పు, బెల్లం అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ పొడి రెడీ అయిపోయిందండి. ఒక బాటిల్లో పోసుకుంటే మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు పులిహోర. కొంచెం అన్నంలో పోపు వేసి చూపిస్తా. పులిహోర అన్నంలోకి పోపు వేసుకున్నాను. ఇందులో అన్నం వేసుకుంటున్నాను. కొంచెం దీనికి సరిపడా పొడి వేసుకొని కలుపుకోవడం అంతే. పులిహోర పొడి రెడీ అయిపోయింది. అన్నం